ఏబిఆర్ ఏదైతే గడిచిన 5 సంవత్సరాల పాటు పలు కేసుల్లో అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటం, ముఖ్యమంత్రి కాబట్టి నేను చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజల జీవనాధారం నా పాలన మీద ఆధారపడి ఉంది, ఎవ్రీ సెకండ్ నాకు ఇంపార్టెంట్, ప్లస్ అది నేను అక్కడికి వెళ్ళటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే దానికి సంబంధించి కోర్టును కన్విన్స్ చేయగలిగారు. ముఖ్యమంత్రి హోదా ప్రతి వారం ఆయనకి అడ్డొచ్చే పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం గడిచింది, ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం ఒక పార్టీ అధినేత, ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ సిబిఐ కానీ ప్రతి వారం కోర్టు శరవేగంగా ఏదో ప్రజాప్రతినిధులు మీద కేసుల్ని త్వరితగతిన విచారించమని సుప్రీంకోర్టు సుస్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేసు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాంగా రిలాక్స్గా ఉండటానికి కారణం సార్, సిబిఐ ఈ మధ్య ఒక కేసు విషయంలో రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు విషయంలో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. వారు చెప్పిన దాని ప్రకారమే సుప్రీంకోర్టులో ఒక 4 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా సిబిఐ వేసిన పిటిషన్లు. హైకోర్టులో 10వ 12వ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ట్రయల్ కోర్టులో అంటే హైదరాబాద్లో ఉన్న సిబిఐ న్యాయస్థానంలో ఎకాఎకన 100కు పైగా పిటిషన్లు ఈ రోజు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ డిశ్చార్జ్ పిటిషన్లను త్వరితగతిన విచారణ పూర్తి చేసి డిశ్చార్జ్ పిటిషన్ అనుమతిస్తారా, డిస్మిస్ చేస్తారా అనే నిర్ణయం వెలువరించే దిశగా కోర్టుకి పిటిషన్లు పెట్టి మెమోలేసి వెంటబడాల్సింది సిబిఐ. దర్యాప్తు సంస్థకి ఇంట్రెస్ట్ లేనప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు? జడ్జి గారికి ఏం పని? ఆయన ముందుకు వచ్చిన కాగితం ఆయన పరిశీలిస్తారు. కాబట్టి న్యాయస్థానాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో సిబిఐ చేస్తున్నటువంటి చూపిస్తున్న నిరాసక్తత, చేస్తున్నటువంటి తాత్సారం ఈ కేసుల్లో ఒక్క అంగుళం కూడా 12 సంవత్సరాలుగా పురోగతి లేకపోవడానికి కారణం. మీరు పదవీ విరమణ చేసి సుమారు 14 నెలలు దాటుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయటానికి ముందు చేసిన 1-2 నెలల్లోనే ఆ రావాల్సిన ఏ ఉద్యోగం అయినా, ఏ స్థాయి, ఎవరికి ఉండే బాధలు, ఎవరికి ఉండే ఫినాన్షియల్ ప్లానింగ్, ఫ్యామిలీ సర్దుబాటు, పిల్లలు, మంచి చెడు ఉంటుంది అనుకోండి, జీవితకాలం మొత్తం సర్వీస్కి అంకితమైన ఉద్యోగుల విషయంలో వాళ్ళ సెటిల్మెంట్స్కి సంబంధించి వాళ్ళకి న్యాయబద్ధంగా ఆ ప్రభుత్వ విధుల నుంచి విరమణ డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన సెటిల్మెంట్ల వ్యవహారం దాదాపు మీకు ఇంకా సగానికి పైగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ మీకు దక్కలేదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మీరు ఆ జర్నలిస్టు సత్యమూర్తిని కండెమ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో మీకు ఇంకా సగానికి పైగా రాలేదు అని. ఇలా మీ విషయంలోనే ఇలా జరుగుతుందా? అసలు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల అందరిది ఇదే పరిస్థితా సార్? మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏదో తెలియదు, కానీ నా విషయంలో మాత్రం ఇంకా నాకు రావాల్సినటువంటి జీతభత్యాల బకాయిలు కానీ, నాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ సంబంధితమైనటువంటి చెల్లింపులు కానీ అందులో సగానికి సగం ఇంకా రాకుండా దానికోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నాను. అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, అందరిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫైలు అక్కడ ఉందంటారు, ఇక్కడ ఉందంటారు, ఫైల్ ఎక్కడ ఉందంటే అక్కడికి పోయి రిక్వెస్ట్ చేస్తున్నాను తొందరగా చేయండి అని చెప్పి. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా సగానికి సగం డబ్బు రాని పరిస్థితి అనేది వాస్తవం. పోతే మీ మీద ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ మీద ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని ఫిక్స్ చేయాలి, మిమ్మల్ని డిస్మిస్ చేయాలి, మిమ్మల్ని నాట్ ఓన్లీ సస్పెన్షన్, మిమ్మల్ని అసలు ఒకరోజన్నా జైల్లో పెట్టాలి అనేలాంటి పరిస్థితుల నుంచి మీరు హైకోర్టు, క్యాట్, సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఈ ప్రక్రియలో మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రతిపక్ష పార్టీ పెద్దల నుంచి ఏమన్నా సహకారం ఉందా? మీరు వ్యక్తిగతంగానే ఈ యుద్ధాన్ని ముగిచ్చారా సార్? మోరల్ సపోర్ట్ అయితే తప్పకుండా చేసేవాళ్ళు, మోరల్ సపోర్ట్ తప్పకుండా లభించింది. నా గురించి చాలాసార్లు వాళ్ళ పార్టీ సమావేశాల్లో కూడా మాట్లాడేవాళ్ళు. అంటే నన్ను ఒక ఉదాహరణగా చూపుతూ జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడినటువంటి కక్ష సాధింపు చర్యలకు ఒక ఉదాహరణగా నా ఉదంతాన్ని చూపుతూ ఎప్పటికప్పుడు మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ మీద ఉన్నటువంటి ఆరోపణల్ని, మీ మీద నమోదైన కేసుల్ని వెనక్కి తీసుకోవటానికి, రద్దు చేయటానికి 9 నెలల సమయం పట్టింది. అది కూడా నేను కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగితేనే అనే ఆరోపణ కూడా చేశారు. అంత టైం ఎందుకు పట్టిన? అది ప్రాసెస్లో భాగం అంటారా? అది టెక్నికల్గా మీ విషయంలో అశ్రద్ధ అంటారా? నా మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి 2 రకాల కేసులు. ఒకటి క్రిమినల్ కేసు ఒకటి పెట్టారు. 2 శాఖాపరమైన విచారణ ఒకటి చేశారు. క్రిమినల్ కేసు విషయంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దాని నంబర్ కూడా అయింది. అది కూడా హడావిడిగా సెలవు రోజుల్లో, కోర్టుకు సెలవు రోజుల్లో ఎలక్షన్ల ముందు హడావిడిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి యాంటీ డేట్తో దానికి నంబర్ కూడా తీసుకున్నారు. సరే, అవన్నీ పక్కన పెడదాం. కాబట్టి క్రిమినల్ కేసుని నేను కోర్టులోనే తేల్చుకోవాలి. లేదు, గవర్నమెంట్ తలుచుకుంటే విత్డ్రా చేయొచ్చు కేసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమరావతి రైతుల మీద తప్పుడు కేసులు పెట్టారు. వాటిని గవర్నమెంటే తనంతట తానే రివ్యూ చేసి విత్డ్రా చేసుకోవాలి కదా. సో అలాంటి ప్రొవిజన్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కానీ నేను విత్డ్రా చేయమని ఏనాడు అడగల గవర్నమెంట్ని. ఎందుకంటే క్రిమినల్ కేసు కోర్టులోనే తేల్చుకుందాం. గవర్నమెంట్ని అడిగి విత్డ్రా చేయించుకోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఏం తప్పు చేశాం కాబట్టి అని చెప్పి దాని వరకు నేను కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధపడ్డా. దానికి సమాంతరంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన విన్యాసాలు అన్నీ చేసి లేని ఆరోపణల్ని నా మీద మోపి అవి రుజువయ్యాయని కూడా ఒక రిపోర్టు తయారు చేయించారు, ఆధారాలు లేకుండానే. కానీ దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా వదిలేసిపోయారు. దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. వారు ఆ ఫైల్ చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో ఏమీ విషయం లేదు అని చెప్పి తెలుసుకోవడానికి, దాని మీద ఫైనల్గా ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనే డ్రాప్ చేస్తూ, ఆ కేసు మూసేస్తూ ఉత్తర్వులు ఇవ్వడానికి 9 నెలలు టైం పట్టింది. దానికి కూడా నేను అందరి దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా అని చెప్పి ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అది వేరే విషయం. సరే, పడాల్సిందేదో పడ్డాం, అయిపోయింది. దాని గురించి నేనేమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏమో ఆరోపించడంలా. సత్యమూర్తి గారు ఏదో చెప్పబోతేను ఆయనకి సమాధానంగా చెప్పాను అదంతా. కూటమి ప్రభుత్వం కొలుగు తీరాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీరు వ్యక్తిగతంగా భేటీ అయ్యారా సార్? కలిశానండి, 2-3 సార్లు కలిశాను. చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను. నేను ఏం చేయదలుచుకున్నానో వాళ్ళకి విశదంగా చెప్పాను. అవన్నీ జరిగినాయి. మీరు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళానండి. మొహమాటం అరమరికలు ఏముంటాయి అందులో. నేను ఏం చేయదలుచుకున్నానో, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మళ్ళీ ఈ రాష్ట్రం మీదకి రాకుండా చేయాల్సిన పనులేమిటి, ఆ పనుల్లో నేను ఏం చేయదలుచుకున్నాను అనేది కూడా వారికి సమగ్రంగా వివరించి చెప్పాను. నా వరకైతే ఏ కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకున్నాను. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటానికి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉంది అనే ఆరోపణల మీద మీ కామెంట్ సార్? అది చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా కోరుకున్నది జరగలేదు, దేవుడికి దండం పెట్టుకుని పలానా కావాలని కోరుకుంటాం అనుకోండి, జరగదు. కొన్నిసార్లు జరగవు, చాలాసార్లు జరగవు. మనం కోరుకున్నవన్నీ జరుగుతాయేంటి? జరగనప్పుడు దేవుణ్ణి తిట్టడానికి మనకు భయం. ఎందుకంటే దేవుణ్ణి తిడితే రేపొద్దున ఏమన్నా మళ్ళీ మన మీద ఆగ్రహిస్తాడేమోనని చెప్పి. అందుకని ఏ పూజారినో, లేకపోతే ఎదురొచ్చిన పిల్లినో, లేకపోతే అక్కడ కొబ్బరికాయ అమ్మినవాడు సరైన కొబ్బరికాయ అమ్మలేదనో ఏదో ఒక కారణం వెతుక్కుంటాం తప్ప దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి మనం ఎప్పుడు ఇష్టపడం. అట్లాగే ఉంటుంది. ఎలక్షన్లలో, ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది అని అంటే అది పార్టీని, వాళ్ళ నాయకత్వాన్ని విమర్శించిన వాళ్ళు అవుతారు. అది తెలుసుకోవాలి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ. ఎందువల్లంటే గవర్నమెంట్ దగ్గర, పార్టీ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కాదు,
50-60 సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీడియా ఉంటుంది. మీడియా మిత్రులుంటారు. మీడియాలో సన్నిహితులుంటారు. అలాగే 60 లక్షల మంది కార్యకర్తలుంటారు. పార్టీ యంత్రాంగం ఉంటుంది. గ్రామాన పార్టీ యంత్రాంగం ఉంటుంది. అదిగాక పరిశీలకులుంటారు. వివిధ స్థాయిల్లో అందరూ సమాజంలో ఏం జరుగుతోంది, రాజకీయంగా ఏం జరుగుతోంది, మనం ఏ స్థానంలో ఉన్నాం అనే దాని గురించి ఎప్పటికప్పుడు లెక్కలేసుకోవడానికి వాళ్ళకి పూర్తి స్థాయిలో యంత్రాంగం 4, 5 అంచెల్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ పొలిటికల్ ఆహ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చే పనిలో ఉండదు. వాళ్ళకుండే 1,00,000 పనుల్లో ఇదొక చిన్న పని. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ వల్ల ఓడిపోయారు అనంటే, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళే అవమానించుకున్న వాళ్ళవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.